హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మలయాళ సినీ హిస్టరీలో కొత్త మైలురాయి సృష్టించిన సినిమా గురించి. అదే లోకా చాప్టర్ 1 చంద్ర. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో మన దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీని మరో లెవెల్కి తీసుకెళ్లింది. జస్ట్ 6 వారాల్లోనే 300 కోట్ల రూపాయలు వసూళ్లు దాటేసింది ఈ సినిమా. అవును, ఇదే మలయాళ సినిమా హిస్టరీలో మొదటిసారి 300 కోట్ల మార్కుని టచ్ చేసిన సినిమా. మరేమో ఈ సినిమాకు బడ్జెట్ జస్ట్ 30 కోట్లు మాత్రమే పెట్టారు, కానీ వరల్డ్ వైడ్గా 300 కోట్ల దాకా కలెక్షన్ సాధించడంతో ఇది మలయాళ ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా మొత్తం చూసిన ఒక స్పెషల్ రికార్డు. 2016లో పులిమురుగన్ మొదటిసారిగా 100 కోట్ల మార్కు టచ్ చేసింది. తర్వాత 2024లో మంజుమైల్ బాయ్స్ 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు లోక 300 కోట్ల దాకా చేరింది. ఇలా ప్రతిసారి రికార్డు సెట్ చేస్తే మలయాళ ఇండస్ట్రీ ఇంకో అడుగు ముందుకేస్తుంది. ఇక ఈసారి లోకాన్ని స్పెషల్ చేసే విషయం ఏంటంటే, ఇది ఒక ఫిమేల్ లీడ్ మూవీ. అంటే హీరోయిన్ కథని నడిపించే పాత్రలో ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో సూపర్ హీరోయిన్గా కనిపించి ప్రేక్షకులు మంత్రముగ్ధులు చేసింది. అదేనండి లోక మలయాళ సినిమా చరిత్రలోనే తొలి మహిళా సూపర్ హీరో మూవీ. ఇందులో నజిలెన్, చందు, సలీం కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఇది ఒక పెద్ద ఫ్రాంచైజీలో మొదటి భాగం మాత్రమే. మొత్తం 5 పార్టులు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా తెలుగు స్టేట్స్లో కూడా సూపర్ రన్లో ఉంది. ఇక్కడ కూడా ప్రేక్షకులు థియేటర్లో పెద్ద ఎత్తున చూస్తున్నారు. అంటే మంచి కంటెంట్ ఎక్కడైనా ఉన్నా ప్రేక్షకులు దాన్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారనే విషయం మళ్ళీ ప్రూవ్ అయింది. ఇది మలయాళ సినిమా ఈ కొత్త చాప్టర్తో ఇంకెంత ఎత్తుకు వెళ్తుందో చూడాలి. లోకా చాప్టర్ 1 చంద్ర ఇప్పుడు కేవలం సినిమా కాదు, ఒక మైలురాయి. ఇదే రోజు స్పెషల్ అప్డేట్. స్కైఫ్లైట్ నెట్వర్క్స్ నుంచి ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్, రివ్యూస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. సీ యు ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.